వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? సో ఇంకా ఈ రోజు నుంచెలైతే చాలా స్ట్రిక్ట్గా మనం ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవాలండి. అయితే నిన్న నేను పెట్టిన వీడియోకి చాలామంది మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. యాక్చువల్గా ఎవరెవరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి అడిగితే చాలామంది గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని, ఇంకా ఏఎస్ఓ అని చెప్పేసి, ఎస్ఎస్సి సిజిఎల్ అని చెప్పేసి చాలామంది, అంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గ్రూప్ 2 ఉన్నారు. ఇంకా చాలామంది డిఎస్సికి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. సో ఎగ్జామ్ ఏదైనా సరేనండి, నేను ఖచ్చితంగా మీకు మోటివేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. మన ఛానల్ని రెగ్యులర్గా చూడండి. అండ్ నేను చెప్పడం కాదు, ఆ విషయం మీరే అంటుంటారు. అయితే ఇంకా మా ఇద్దరు పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఈ టైంని చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఒక మంచి టైం టేబుల్ అయితే నేను సెట్ చేసుకుంటాను. అయితే ఇంకా చెప్పాను కదండి, ఇద్దరు పిల్లల టైమింగ్స్ సేమ్ కావు కాబట్టి నాకున్న టైంని నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నానో అది నేను మీతో షేర్ చేస్తాను. సో దట్ హౌస్ వైఫ్స్ అందరికీ, ఎవరైతే గ్రూప్ 2కి కానీ, గ్రూప్ 3కి కానీ, డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికీ మేబీ యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో మీరే అన్నారు కదండి, ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఎట్లా టైం మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. మీకు నాకు ఒక హాఫ్ అన్ అవర్ డిలే ఉండొచ్చు, అంటే మీరు ప్రిపేర్ అయ్యేదానికి, ఎందుకంటే ఛానల్ రన్ చేస్తున్నా కాబట్టి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయితే నేను కేటాయించానండి. సో కామెంట్స్కి రిప్లై కూడా నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాను. అంటే ఏదైనా పని చేస్తూనే, వంట చేస్తూ, ఇంకేమైనా బట్టలు చేస్తున్నా, ఏదో ఒకటి అంటే పని చేసుకుంటుంటే నేను చేస్తానన్నమాట. కేవలం యూట్యూబ్కి అయితే స్పెషల్గా దీనికోసం టైం కేటాయించడం అనేటువంటిది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఇస్తాను. సో ఇంకా నేనైతే, అంటే మెయిన్స్ సిలబస్ కాపీ ఉంటుంది కదండి, చాలామంది సిలబస్ కాపీ అడుగుతున్నారండి. అది సిలబస్ కాపీ ఆల్రెడీ పెట్టారు కదండి 2022లో. సో అదే అనమాట. అయితే తెలంగాణ మూమెంట్ మీరు తెలుగు మీడియం వాళ్ళకే చెప్పారు కదక్క, అది ఇంగ్లీష్ మీడియంలో లేదా అంటే, యాక్చువల్గా ఏంటిదంటే కొన్ని సబ్జెక్ట్స్ తెలుగులో చదివితేనే మనకు బాగా గుర్తుంటాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ మూమెంటేనండి. తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ కొన్ని ఏంటిదంటే మన రీజనల్ సంబంధించినవి తెలుగులో చదివితేనే బాగుంటుంది. ఫస్ట్ అంటే నోటిఫికేషన్ 2022లో రిలీజ్ అయినప్పుడు, అంటే అప్పుడు నాకు నా ఫ్రెండ్ కూడా అప్లై చేస్తుండే ఇలాంటి ఎగ్జామ్స్కి. సో ఇంకా నేను మా ఫ్రెండ్, ఇక్కడ చెప్పాను కదా ఎస్ఐ జాబ్ చేస్తారని, మా ఫ్రెండ్, నాతో పాటు ఇంటర్ చదివిన నా ఫ్రెండ్, సో మేమిద్దరం కలిసి అప్పుడు తెలుగు మీడియంలోనే రాద్దామని చెప్పేసి అనుకుని బుక్స్ కూడా తెలుగులోనే తీసుకున్నాం అనమాట. అప్పుడు ఎక్కడ అయిపోతాయేమో అని చెప్పేసి. నోటిఫికేషన్ పడ్డదంటే చాలామంది గ్రూప్ 2 కోసం, గ్రూప్ 1 కోసము కొన్ని వేల కళ్ళేసుకొని వెయిట్ చేస్తుండే అనమాట. అప్పుడు అందులో మేమిద్దరం కూడా ఉండేవాళ్ళం అనమాట. సో ఇంకా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను తెలుగులోనే బుక్స్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇక ఇద్దరం డిసైడ్ అయ్యాం, సోర్సెస్ అనేటువంటి ఎక్కువ లేవు తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్లోనే ఉన్నాయని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంగ్లీష్లోకి, అంటే అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్ మీడియమే పెట్టేశామన్నమాట. అప్లై చేయడానికంటే ముందే ఒక 2-3 బుక్స్ అయితే తీసుకున్నాము. అవి తెలుగు మీడియంలోనే దొరికినాయి అనమాట మాకు, తెలుగు అకాడమీ బుక్స్. సో అయితే చాలామంది, అంటే ఎంతైనా సరేనండి, మనం బేసిక్ తెలుగు మీడియం, తెలుగు లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా. సో మనకేంటిదంటే క్వశ్చన్ పేపర్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది కదా. అట్లా కరాఖండిగా 130+ వస్తాయి అని చెప్పిన వాళ్ళు నాకు తెలిసి ఇప్పటివరకు లేరు. సో అందుకని చెప్పేసి నేను మీతో అదే చెప్తున్నాను, ఈవెన్ దో వీఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ దట్ కోర్స్ అండి. నేను అదే చెప్తున్నాను. ఇన్ కేస్ నాకు కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పోయింది అనుకోండి, నేను ఖచ్చితంగా ఫస్ట్ చేసే పని అదే. ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ అనేటువంటిది అందులో 130+ ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి నేను అనుకుంటాను. అదే స్టార్ట్ చేస్తాను. ఈవెన్ నేను మెయిన్స్కి కూడా నాకు ఏదైతే కంటెంట్, నేను చెప్పాను కదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పేసి, సో నేను ఇందులో కూడా నాకు ఏవేవైతే చాప్టర్స్ నాకు కావాలి అనుకుంటానో ఫస్ట్ నేను వీడియో చూస్తాను. ఆ వీడియో కింద కూడా సార్ అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు కదండి. సో మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ మన ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, మొత్తం చేయలేకపోయినా కూడా ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంటుంది. ఇప్పుడు ఈవెన్ ఎస్ఏ రైటింగ్ రాసేటప్పుడు కూడా మనకు అంత కంటెంట్ మనం అన్ని బుక్కుల్లో నుంచి వెతకలేము, కొన్ని మనం ఓన్గా రాసుకోవాలి. తెలుగులో మనకు అనుకుంటాం, ఓకే ఇక్కడ అక్కడ ఇది ఇది అని చెప్పేసి అనుకుంటాము, దాన్ని మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి రాసుకుంటాం, అవునా కదా. సో అదే అనమాట. నేనైతే అదే చెప్తున్నానండి, ఒకవేళ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన ఛానల్ నుంచి అయితే తీసుకున్నారని చెప్పేసి అయితే నాకు తెలిసిందండి. సో తీసుకోండి. ఇంకా 100 మెంబర్స్ అవ్వలేదు అనుకుంటా. సో మీరు ఆఫర్ని అయితే అవైల్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటాను. మళ్ళీ డిస్క్రిప్షన్స్ అయితే నేను కింద ఇస్తానండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న అన్నీ ఏంటిదంటే, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే నేను ఏదైతే నోట్స్ రాసుకున్నానో తెలంగాణ మూమెంట్ అవన్నీ పైన పెట్టేశాను అనమాట. సో అన్నీ తీస్తుంటే నాకు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిందంటే, ఇనిషియల్ డేస్ ఆఫ్ మై ప్రిపరేషన్ నేను ఎన్సీఆర్టీస్ అనేటువంటి 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. బేసిక్ మన ఫస్ట్ ఛానల్లో నేను పోస్ట్ చేశానండి వీడియోస్, 6th క్లాస్ నుంచి 6th, 7th, 8th, 9th జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ ఇవన్నీ నేను అందులో షేర్ చేశానండి, చూడండి. అండ్ పాలిటీ కూడా మన ఛానల్లోనే ఒక 2 years బ్యాక్ ప్రతి ఒక్క చాప్టర్కి నేను కంటెంట్ చెప్పాను అండ్ ఎంసీక్యూస్ కూడా చెప్పాను అనమాట. ఇన్ కేస్ ఎవరైనా బిగినర్స్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి. నేను ఇనిషియల్ డేస్లో చాలా కంటెంట్ బేస్డ్ వీడియోస్ అయితే చాలా చేశాను, కేవలం స్టడీకి సంబంధించిన బిట్సే. సో ఇది నా ఫస్ట్ గ్రూప్
గ్రూప్ 1 రాసినప్పుడు 60 మార్క్స్ వచ్చాయండి. ఫస్ట్ గ్రూప్ 1కి 60 స్కోర్ వచ్చిండే అనమాట. సో అవన్నీ నేను అది చూసుకున్నప్పుడల్లా బాధ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మనల్ని మనం అని చెప్పేసి. అయితే చాలామంది ఇప్పుడు తెలంగాణ మూమెంట్కి మీరు ఎట్లనైతే స్ట్రిక్ట్గా ఈ ఎగ్జామ్ అంటే ఇట్లా 130+ వస్తాయని చెప్తున్నారో, మాకు ఎకానమీ కూడా చెప్పండి అక్క అని చెప్పేసి అంటున్నారు. ఎకానమీ అంటే భయపడిన వ్యక్తులు ఉంటే మనం ఆశ్చర్యపడాలి. ప్రతి ఒక్కరు బయటికి ఎంత గంభీరంగా కనిపించినా కూడా, నాది ఇంత గంభీరమైన వాయిస్ వస్తున్నా కూడా నేను కూడా లోపల చాలా భయపడతాను ఎకానమీ పేపర్ గురించి. అయితే నేను అదే ఆలోచిస్తున్నాను. ఒకసారి నేను ఆల్రెడీ ఒకసారి నేను ఆశావాహి యాప్ గురించి చెప్పినప్పుడు అదే సార్ ఎవరైతే ఆశావాహి ఓనర్ ఉన్నారో వెంకటేష్ సార్, సో ఆ సార్ ఏంటిదంటే ఎకానమీ ఎక్స్పర్ట్ అనమాట. సో ఆ సార్ అంటే మనకు తెలుగులో ఇంగ్లీష్లో బైలాంగ్వేజ్గా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందులో ఈ సార్ ఒకరు అనమాట. సో ఈ సార్ ఆల్రెడీ టెస్ట్ సిరీస్ లాంచ్ చేశారు. అప్పుడు 1-2 months బ్యాక్ ఏమో స్టార్ట్ చేశారండి. అప్పుడు అంటే మనకు ఉన్న ప్రతి ఒక్క ఇప్పుడు మనకు 3 సెక్షన్స్లో ఈచ్ సెక్షన్లో 5 చాప్టర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క చాప్టర్ నుంచి వెళ్ళి 5 టెస్టులు. సో అట్లా సార్ అయితే అప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది ఎండ్ అయిపోయిందా లేకపోతే అంటే సార్ ఏం ఛాలెంజ్ చేశారంటే ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మనకు నార్మల్గా టెస్ట్ సిరీస్ బయట ఎట్లా దొరుకుతాయండి, ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఒక టెస్ట్ రాస్తాము, సొల్యూషన్ కొన్నిటికి ఇస్తారు, కొన్నిటికి ABCD ఆప్షన్స్ మాత్రమే ఇస్తారు. సో సార్ ఏంటిదంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దట్ మనకు క్వశ్చన్కి ఆన్సరే కాకుండా క్వశ్చన్ సంబంధించిన కంటెంట్ కూడా మన దగ్గర ఉంటుంది. సో అది సార్ దగ్గర చాలా నచ్చిందనమాట నాకు అప్పుడు. సో అప్పుడు నేను ఏంటిదంటే టెస్ట్ సిరీస్ తీసుకోలేదండి, అంటే తీసుకుని డెమో చూసాను అనమాట. మీరు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు డెమో కూడా చూడండి అని నేను మీతో షేర్ చేశాను. అంటే ఇంకా ఇప్పటివరకు నేను సార్ని అయితే కన్సల్ట్ అవ్వలేదు, అది అయిపోయిందా లేదా అని చెప్పేసి ఒకసారి నేను కనుక్కుంటానండి. మీరు అడిగారు కదా ఎకానమీ గురించి, మీరే కాదు నేను కూడా చాలా భయంగానే ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారు అక్క ఎకానమీ గురించి చెప్పండి అని చెప్పేసి. ఖచ్చితంగా అది మనం అందరం తీసుకుందాము. తెలంగాణ మూమెంట్లో ఎట్లనైతే 130+ అని మనం అనుకుంటున్నాము, సో మనం ఈ ఎకానమీ పేపర్లో కూడా అట్లీస్ట్ 100+ రావాలి మనకి. అంటే మనకు ఎకానమీ అనేటువంటిది మనకు 3 సెక్షన్స్గా డివైడ్ అయినప్పుడు మనకు సెకండ్ సెక్షన్ వచ్చేసి తెలంగాణ ఎకానమీ కదండి. సో ఈ తెలంగాణ ఎకానమీ అనేటువంటిది ఎవరూ డిసైడ్ చేయలేరు. ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి ఎవరు చెప్పలేరు. బడ్జెట్ నుంచి వస్తాయా, సోషల్ అవుట్లుక్ నుంచి వస్తాయా, సర్వే నుంచి వస్తాయా. సో ఇవన్నీ మనకు అప్డేటెడ్ కూడా రాలేదు. అసలు మనం ఏ తెలంగాణ స్కీమ్స్ ఓల్డ్ చదవాలా, న్యూ చదవాలా, ఇవన్నీ అందరికీ తర్జన భర్జన ఉన్నది. అందుకని చెప్పేసి అసలు వస్తుందా ఏం వస్తాయి అనేటువంటి ఎవరు చెప్పలేరు. సో అన్నీ రిలీజ్ అయిన తర్వాత అంటే రిలీజ్ అవ్వకపోవచ్చు ఎగ్జామ్ వరకు, అంటే ఎగ్జామ్ కూడా జరుగుతుందో లేదో కూడా చెప్పలేము. అండ్ పోస్ట్ పోన్ అవుతుందా కాదా అనేది కూడా ఎవరు డిసైడ్ చేయట్లేరు. ఇంకా మ్యాక్సిమం అయితే జరగకపోవచ్చు అని అనుకుంటున్నారు. సో ఈ ఉన్న కొంచెం టైంలో అంటే ఇవన్నీ మనం సబ్జెక్ట్స్ చదవగలుగుతామా అక్క అంటే ఖచ్చితంగా చదువుతారు అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దండి. నేను 2 years బ్యాక్ నేను గ్రూప్ 1 తీసుకున్నప్పుడు థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో వింటూ నేను క్లాసెస్ నోట్స్ రాసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా నోట్స్ రాసుకున్నానో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నా దగ్గర రన్నింగ్ నోట్స్ ఉంది, నేను లా ఎక్సలెన్స్లో కోచింగ్ తీసుకుంటున్నప్పుడు. సో నేనే అంత చేయగలిగినప్పుడు చిన్న పిల్లలు, ఇంకా మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళట్లేరు అనమాట ఆ టైంకి. సో అప్పుడే నేను అంత స్ట్రెచ్ అయ్యాను. ఈవెన్ దో పిల్లలు నిద్రపోరు, ఇలాంటి సిచ్యువేషన్లో నేను అయ్యానంటే మీరు కూడా అవుతారు. ఖచ్చితంగా మీరు కూడా సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ చేస్తారు. ట్రస్ట్ మీ. ఫస్ట్ ఎవరో మనల్ని నమ్మడం కాదండి, ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. సో సార్ని ఒకసారి కనుక్కొని నేను ఎకానమీ గురించి అయితే క్లియర్గా చెప్తానండి. అంటే మొత్తం అన్నీ కంప్లీట్ చేశారా అంటే అట్లీస్ట్ మనకు ఏసీ కంప్లీట్ చేసినా చాలు, సెకండ్ కంప్లీట్ చేయకపోయినా కూడా ఆ సెకండ్ కూడా మేబీ చేస్తారో లేదా అని కూడా కనుక్కోవాలి. అప్పుడైతే సార్ ఆ మాట అనుండే. సో చూద్దామండి, నేను కనుక్కొని నేను మీతో షేర్ చేస్తాను. నేనేంటిదంటే మరీ 10,000 15,000 అంత పెద్ద కూడా చెప్పాను. ఈవెన్ 5,000 కూడా నేను చెప్పను. మన ఛానల్లో ఉన్న వాళ్ళు అంటే మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎంత పెట్టగలుగుతారో నాకు తెలుసండి. నేను మా హస్బెండ్ని అయితే ఎక్కువ అడగాను అనమాట డబ్బులు. లా ఎక్సలెన్స్ కోచింగ్కి 40,000 కట్టినప్పుడే నాకే అంత షేమ్ అనిపించింది. అసలు అప్పుడే అటెంప్ట్లు అన్నీ క్యాన్సిల్ అవ్వడం, లీక్ అవ్వడం, వీటి వల్ల నేను మా హస్బెండ్ ఫేస్ చూడాలంటే డబ్బులు ఇవ్వండి అని అడగాలంటే నాకే బాధ అనిపిస్తుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్లో అందరూ ఉంటారు. ఇప్పుడు డబ్బులు అడిగి ఆ ఎగ్జామ్ ఏమైందని చెప్పేసి అడుగుతుంటే బాధ అవుతుంది కదా, అడగలేము కూడా మనం ఇంకోసారి. సో తక్కువలోనే అంటే 1000 ఇప్పుడు నిన్న సార్ది ఇప్పుడు ఆఫర్ ఉందన్నమాట. సార్ది ఆఫర్ ఉంది కాబట్టి నిన్న సార్ది 500కి వచ్చిందని చెప్పేసి అన్నాను. సో అట్లాంటి తక్కువ ఉన్నప్పుడు తీసుకుందాం. అది కూడా మనకు డ్యామ్ షూర్గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఆస్పిరెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. సో అట్లా నేను చెప్తున్నాను అనమాట. తెలియని వాళ్ళకి మనం రిసోర్సెస్ అనేటువంటివి చెప్తున్నాం. సో అంతేనండి, నేనైతే తెలంగాణ మూమెంట్ అయితే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంటున్నాను. నాది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా అవ్వలేదండి. నాకు దాని గురించి కూడా భయం ఉంది. అంటే స్టడీ సర్టిఫికేట్ అది లేదని చెప్పాను కదా, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేయాలి. ఇన్ కేస్ మన ఛానల్లో ఎవరైనా వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఒకసారి నాకు క్లియర్గా చెప్పండి ఏం జరిగింది అని చెప్పేసి. సో దట్ మన ఛానల్లో ఉన్న వాళ్ళకి చెప్తాను, యూస్ అవుతుంది కదా ఖచ్చితంగా. సో నేను అదే ఆలోచిస్తున్నాయి ఎట్లా చేయాలని చెప్పేసి. సో టైం అయితే వేస్ట్ చేయొద్దు కదా, ఆలోచించుకుంటూ టైం అయితే గడపలేం కదా. సో అందుకని నేనైతే చూస్తున్నాను. అంటే కంటెంట్ అనేటువంటిది
ఉందా, ఎట్లా బిల్డప్ చేయాలి అంటే కంటెంట్ ఇంట్రడక్షన్ ఇట్లా బాడీ ఇవన్నీ కంక్లూజన్ రాయాలి కదా. సో అట్లా స్టార్ట్ చేయాలి. కొంచెము అంటే రెగ్యులారిటీ అనేటువంటిది మిస్ అయిపోయింది కదా, కన్సిస్టెన్సీ అనేటువంటిది. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను, చూడాలి. నేను కనుక స్టార్ట్ చేస్తే ఎట్లా రాస్తున్నాను అని చెప్పేసి కూడా నేను మీతో షేర్ చేస్తానండి ఖచ్చితంగా. సో టైం టేబుల్ కానివ్వండి, ఇంకా ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చేస్తాను. అలాగే యూపీఎస్సీ నేను చెప్పిన బుక్ లిస్ట్ అన్ని దగ్గర పెట్టుకోండి. రేపటి నుంచి నేను షెడ్యూల్ ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.